శివ చూసిన తర్వాత నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. అది సినిమా కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పి, కొత్త ఒరవడికి నాంది పలికిన సినిమా 'శివ'. అండ్ ఇప్పటికీ మర్చిపోలేను ఒక షాట్, కల్ట్ షాట్లు అనుకోవచ్చు మనం. ఆ సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ మనసులో అది నిలిచిపోయింది. నాగార్జున తన నటనలోని ఆ తీవ్రత, ఆ చూపుల్లో తీక్షణత, ఆ కంపోజ్డ్ నటనలో ఉన్న ఆ శక్తి ఇవి ఫెంటాస్టిక్. అమల గారి నటన, రఘువరన్ విలన్ పాత్ర, ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్‌కి ప్రాణం పోసారు. ఇప్పుడు మళ్ళీ 'శివ' ఈ డిజిటల్ ఎరాలో విడుదల కాబోతుందని తెలిసినప్పుడు నాకు నిజంగా చాలా చక్కటి ప్రయత్నం అనిపించింది. ఎందుకంటే నేటి యువతరానికి, ఈ నేటి జెన్‌జీకి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి. అంటే అప్పట్లోనే ఇది వెరీ మచ్ కాంటెంపరరీ ఫిల్మ్‌గా ఎలా తీశారు అని. రియల్లీ ఇట్ ఈస్ ఎ టైమ్‌లెస్ ఫిల్మ్. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన విజన్, ఆ కెమెరా యాంగిల్స్, లైట్ అండ్ సౌండ్ ప్రొజెక్షన్, దాని ప్రెజెంటేషన్ అన్నీ అద్భుతంగా కొత్తగా అనిపించాయి అప్పట్లో. వావ్! అనిపించింది. ఆ రోజే నాకు అనిపించింది, ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని. హెడ్స్ ఆఫ్ టు రామ్ గోపాల్ వర్మ. మొత్తం 'శివ' టీమ్‌కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ రిలీజ్‌తో తెలుగు సినిమా ఎంత అడ్వాన్స్డ్‌గా ఉందో ఈ కొత్త తరానికి తెలియాలి, తెలుస్తుందనుకుంటున్నాను. అలాగే తెలుగు సినిమా ఉన్నంత కాలం 'శివ' చిరంజీవిలా చిరస్మరణీయం.